హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా కిచిడి చేశానండి. చాలా టేస్టీగా ఉంది. వేడి వేడిగా తింటుంటే అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలండి. నేను ముందే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యారెట్ ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇందులోకి కొన్ని బఠానీలు వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా టమాటాలు అవన్నీ ఉంటే వేసుకోండి. నేనైతే వేయట్లేదండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి జీడిపప్పు పలుకుల్ని, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలండి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. నేను 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి. రైస్లోకి కొంచెం కందిపప్పు కూడా యాడ్ చేసుకొని వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆ రైస్ మొత్తం వేసేసుకుందాము. ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి. 4 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోవాలండి. వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూడండి, వేడి వేడిగా అయితే కిచిడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి. ఇలాంటి టైంలో అప్పటికప్పుడు ఈ విధంగా వండుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి వాటర్ తాగడానికి ఇచ్చేటప్పుడు కొంచెం వేడి చేసి ఇవ్వండి. వాతావరణం చాలా చల్లగా ఉంది కదండి. బాగా జలుబు అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.